అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. ఏదో దేవత అందరూ అన్నారు కాబట్టి దేవత అనుకునేవాడిని. ఆ తర్వాత మాత్రం ఇంకా ఏదో అమ్మ దగ్గరికి వెళ్తున్నట్టే ఉండేది. ఎందుకు ఇదే ఛాన్స్ కదా అని, హైమా నువ్వు పాట పాడవా అన్నాను. అప్పుడు ఆ తెరా జానా దిల్కి అనుమానం తెలుగు జానా అని పాడింది. పెద్దన్నయ్య గారి పెళ్లికి మా పొడగట్ల బిల్లో జరిగింది, తూర్పుగోదావరి జిల్లా. అక్కడికి ఆడపడుచుగా తీసుకెళ్లారు మా అమ్మగారు వాళ్ళు. ఆడపడుచు లాంఛనాలు అవన్నీ ఇచ్చారు వాళ్ళు కూడా. హైమ వెళ్ళగానే ముందు నన్ను పట్టుకుని ఏడ్చింది, అమ్మ పోయినట్టు చెప్పలేదు కదా నాన్న అని. ఆ సెలవుల్లోనే మాకు కూడా అనుకోకుండా ఈ అందరిళ్ళు మన పునాదులు వేసేటప్పుడు బాపట్ల వెళ్ళి ఇసుక ఇటుకలు అవి మోసుకురావడం, అవన్నీ అందరితో కలిసి పనిచేయడం, అదొక అవకాశం కూడా ఇచ్చింది. ఫలానా వాళ్ళతో ఉండకూడదు, ఫలానా వాళ్ళకి వండితే తినకూడదు, ఇటువంటి ఆలోచనలు కూడా మాకు ఎప్పుడు రావు. వస్తే కూడా ఎవరన్నా ఇచ్చేసా మాకు బాధగా ఉండేది. అందువల్ల మాకు నచ్చినది ఏంటంటే అమ్మ దగ్గర నీకున్నది అవతల వాళ్ళకి పెట్టుకో అన్నమ్మ ఫిలాసఫీ పెద్ద గొప్ప ఫిలాసఫీ. పర్చూరు డాక్టర్ గారు తంగిరాల సత్యనారాయణ గారి 4వ కుమారుడు, శ్రీయుతులు తంగిరాల రామ్మోహన్ రావు గారు. వీరి కుటుంబం అంతా కూడా 1960 శకం మొదటి నుంచి కూడా అమ్మను దర్శించి అమ్మ ప్రేమను, అమ్మ వాత్సల్యాన్ని పొందినవారు. వారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు సేకరించడం కోసంగా వచ్చాం. వారి అనుభవాలు సేకరించే పోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే. మీ అనుభవాలు మాతో పంచుకుపోయే ముందుగా మీ గురించి, మీ కుటుంబ స్థితిగతులు ఆ రోజు ఎట్లా ఉన్నాయి, వాటి గురించి కూడా మా కోసంగా వివరించండి. నాన్నగారు తంగిరాల సత్యనారాయణ గారు గుంటూరు జిల్లాలో 1945లో, మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్వగ్రామం అయినా కూడా డాక్టర్గా ఉద్యోగరీత్యా మా నాన్నగారు 1945లో అప్పికట్ల రావడం జరిగింది. 45లో. ఓహో. 46లో నేను అక్కడ పుట్టాను, అప్పికట్లోనే. మీ జన్మస్థలం అప్పికట్ల. ఓహో. తర్వాత మా నాన్నగారు గుంటూరు జిల్లాలోనే డాక్టర్గా వివిధ ప్రదేశాలు తిరుగుతూ అప్పికట్ల నుంచి అచ్చంపేట నుంచి తాడికొండ నుంచి పర్చూరు రావడం జరిగింది. పర్చూరు వచ్చినప్పుడు నేను 1961లో SSLC చదువుతుండేవాడిని. అప్పుడు SSLC పరీక్షలు రాయటానికి పెదనందిపాడు సెంటర్గా ఉండేది మాకు. పెదనందిపాడులో మీరు SSLC సెంటర్లో రాశారు? సెంటర్, అక్కడ పరీక్షలు రాయడానికి వెళ్ళాము. అంతకుముందు మా నాన్నగారు మా తెలుగు పండితుడు బృందావన రంగాచార్యులు గారు అమ్మ మీద చాలా పద్యాలు కూడా రాశారు. పర్చూరు వాస్తవ్యులు. అవునండి. వారు, తర్వాత నారాయణరావు గారని ILTDలో ఉండేవారు. వీరు ముగ్గురు కలిసి ముందు అమ్మ గురించి పేపర్లో చదివి 1961లో ముందు మా నాన్నగారు బృందావన రంగాచార్యులు గారిని మా తెలుగు పండితుడు ఉండేవారు హై స్కూల్లో. వారు ఆదినారాయణరావు గారిని ILTDలో పనిచేసేవారు. వీరు ముగ్గురు అమ్మ గురించి ఆ రోజుల్లో పేపర్లో వార్త చదివి అమ్మని చూడాలని వెళ్ళారు. ఓహో. అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ యొక్క పెద్ద కొడుకు బ్రహ్మాండం సుబ్బారావు అప్పికట్లో ఉండగా మా రాధన్నయ్యతో కలిసి చదువుకున్నారని, మా ఇంట్లోనే ఆడుకునేవాడని, ఆ ఫ్యామిలీ అంతా బాగా తెలిసినట్టుగా మా నాన్నగారు చెప్పడం జరిగింది ఇంట్లో. తర్వాత దీంతో నాకు కూడా పెదనందిపాడులో SSLC పరీక్షలు రాశాక అక్కడి నుంచి జల్లెలమూడి దగ్గర కాబట్టి జల్లెలమూడి వెళ్ళాలని నేను మా ఫ్రెండ్స్ స్నేహితులు నలుగురం పరీక్ష అవగానే వెళ్ళాం, అమ్మ దగ్గరికి వెళ్ళాము. ఏ సంవత్సరంలో? సుమారుగా 61 మార్చిలో. ఓహో, అదే సంవత్సరం. సరిగ్గా 51 సంవత్సరాలు అవుతోంది వాళ్ళు. ఇప్పటికీ
సో అప్పుడు పరీక్షలు రాశాక వెళ్ళి మేము నలుగురం వెళ్ళడం జరిగింది. ఆ అమ్మ ఇప్పుడు అలంకార హైమ ఉన్న గదిలో ఉండేది, ఇంట్లో ఉండేవారు. మేము వెళ్ళే సమయానికి ఎవరో కూర్చున్నారు అక్కడ, డాక్టర్ ఐ థింక్ రేటూరు డాక్టర్ గారు, కొమ్మూరు డాక్టర్ గారు, వారు ఎవరో ముగ్గురు నలుగురు కూర్చున్నారు. మాకు తెలియదు, మేము చిన్నపిల్లలం, నాకు 15 ఏళ్ల వయసు ఆ టైంలో. లోపలికి వెళ్ళాం, ఎవరో చెప్పారు అమ్మ పర్చూరు డాక్టర్ గారి అబ్బాయి అని నన్ను అమ్మకి పరిచయం చేశారు. అమ్మ ఎందుకో అప్పుడు ఇంజక్షన్ ఎవరో డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చారో, ఏదో ఇంజక్షన్ ఎందుకో అమ్మ చేతిలో ఉంది, సిరంజి. అమ్మ ఎందుకు ఆ నీళ్లు తీసుకుని నువ్వు డాక్టర్ గారు అబ్బాయి రావని నా మీద సిరంజితో నీళ్లు చల్లింది. అంటే మమ్మల్ని కాస్త సరదాగా ఉంచడానికని, ఎందుకంటే మేము చిన్న భయపడతాం కదా పెద్దవాళ్ళ ముందు మేము కూర్చోవడం, వాతావరణాన్ని ఆనందంగా చేయడానికి. అమ్మ దేవత అనే దీనిలో ముందు వెళ్ళాము. అందువల్ల అక్కడ కూర్చున్నప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో మేము భయపడతాం కాబట్టి అన్నట్టుగా అనిపించింది. తర్వాత మా అమ్మ అనడం, నాన్న మీలో ఎవరో పాట పాడతారు కదా, పాట పాడండి అండి. మాకెవరికి తెలియదు, నాతో పాటు వచ్చిన వేమ మల్లికార్జునరావు అని మా ఫ్రెండు, అతనికి పాటలు వచ్చినాయి. వాడు పాట ముందు పాడాడు అమ్మ దగ్గర. సరే అది అయిపోయింది. అప్పుడు బయటకు వచ్చా అమ్మ కాసేపు కూర్చుని అమ్మ దగ్గర బయటకు వచ్చి కూర్చున్నాము. హైమ వచ్చేది ఆ రోజుల్లో, పసుపచ్చ లంగా వేసుకుని ఓణి వేసుకుని వెండి పట్టీలతో నడుచొస్తుండేది. హైమ వస్తుంటే అదొక మొబైల్ సవర్డ్ ఎందుకు మాకు అట్రాక్ట్, ఎవరు ఈ అమ్మాయి అని హైమని తెలియదు మాకు, అమ్మవారి అమ్మాయి అని తెలియదు. చాలా తెల్లగా ఉండేది, చక్కగా పసుపచ్చ ఓణి వేసుకుని నడిచి వస్తుంటే మేము చిన్నపిల్లలు కాబట్టి చిలిపి ఆలోచన అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. హైమని చూసి అది ఒక రకమైన ఇది అనిపించింది, ఆ మొబైల్ సవర్డ్ అవి చూసి. సరే అది అయిపోయింది. దాంతో ఆ రాత్రికి అమ్మ సాయంత్రం బయలుదేరుతామనగా అమ్మ ఎందుకో వద్దు నాన్న ఉండండి అని, లేదమ్మా వెళ్ళిపోతామని మేము అన్నారు. అమ్మ ఉండమన్నా కూడా వెళ్ళిపోయాం. వెళ్తే మేము ఎక్కడ చూసినా మాకు దారిలో ట్రాన్స్పోర్ట్ లేదు. ఆ రోజుల్లో పెదనందిపాడలో 7వ మైలుకి వెళ్ళి బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కాలంటే ఎక్కడ ఒక లారీ ఏదో దోవలో మాత్రం అమ్మకి చెప్పకుండా వచ్చాం, బహుశా అందుకని అనిపించిందేమో మాకు మనసులో. అప్పుడు ఆ లారీ రిపేర్ చేసుకుంటున్నాడు. అతన్ని ఆ ఊరికే అడగడం జరిగింది, ఇట్లా రేటూరు పెదనందిపాడు వెళ్తున్నాను అంటే అప్పటికి రిపేర్ అది కంప్లీట్ చేసి అతను రండి ఎక్కి తీసుకెళ్తానని చెప్పి అతను లారీలో పెదనందిపాడు తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి 12ంటికి పెదనందిపాడు చేరడం జరిగింది. 12ంటికి చేరారా? 12ంటికి పెదనందిపాడు చేరడం జరిగింది. మీరు ఎప్పుడు బయలుదేరారు జల్లెలమూడిలో? అప్పుడు జల్లెలమూడిలో ఎన్ని గంటలకు బయలుదేరారు? అది 6:30కో 7ంటికో బయలుదేరారు సాయంత్రం అప్పుడు. సో అట్లా అది ఫస్ట్ అనుభవం. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అప్పుడు 61 మా ఉగాది అయిన తర్వాత శ్రీరామనవమి అయిన తర్వాత శ్రీరామనవమి పందెళ్ళలో ఎందుకో బృందావనం రంగాచార్య గారు మా నాన్నగారు మాట్లాడుకుంటుంటే నేను పక్కన ఉండడం జరిగింది. అమ్మ పుట్టినరోజు ఆ రోజుల్లో మన్నవలో జరిగేది. మొదట్లో అక్కడ జరిగేది. ఆ రోజుల్లో అప్పుడే అక్కడ మన్నవ తీసుకెళ్ళి అమ్మ పుట్టినరోజు జరిపేవారు. అప్పుడు బృందావనం రంగాచార్య గారు అమ్మ ఇలా మన్నా వెళ్తాం అమ్మ పుట్టినరోజు కంటే, మా నాన్నగారు ఎందుకో నేను పక్కన నువ్వు వెళ్తావరా వాళ్ళతో అని చెప్పి నన్ను వాళ్ళతో పంపారు, మా మాస్టర్తో. సో అది నా అదృష్టం. ఫస్ట్ టైం నేను ఒక్కడే మా ఇంట్లో అమ్మ పుట్టినరోజు మన్నవలో చూడడం అనేది. అదే ఫస్ట్ లాస్ట్ గడ మా ఇంట్లో ఎవరు చూడలే, నేనే ఫస్ట్. తర్వాత మన్నవలో ఏ సంవత్సరంలో? 61 ఏప్రిల్. మార్చిలో వెళ్ళారు, ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్లో మరి వెంటనే పుట్టినరోజు కదా, శ్రీరామనవమి అయిన మర్నాడే కదా అమ్మ పుట్టినరోజు, ఏకాదశి కాబట్టి. శ్రీరామనవమి అయిన తర్వాత మర్నాడు కాక మర్నాడు ఏకాదశి అమ్మ పుట్టినరోజు. అట్లా అమ్మ దగ్గరికి అమ్మ పుట్టినరోజు వెళ్ళడం జరిగింది. వారు రంగాచార్య గారు వాళ్ళు తీసుకెళ్ళారు. అమ్మ 16 ఎడ్ల బళ్ళు ఇది కట్టి అమ్మ ఒక ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి ఊరేగింపడం మాత్రం చూచాయి గుర్తుంది. ఎందుకంటే నేను చిన్నమండి పెద్ద నాకు ఎక్కువ మెమరీ జ్ఞాపకాలు ఇంకా ఎక్కువ లేవు, ఎందుకంటే రంగాచార్య గారు వాళ్ళతోనే వాళ్ళు ఎక్కడో ఉంచారు, వాళ్ళతో పాటు ఉండేవాడిని. అలా నా అదృష్టం ఏంటంటే అదే మా ఇంట్లో నేనే ఫస్ట్ అండ్ లాస్ట్, ఎవరు వెళ్ళలేదు మా ఇంట్లో అమ్మ పుట్టినరోజు చూడడం. మనవలో అంటే మనవలో జరిగింది 2-3 సంవత్సరాలు జరిగింది అమ్మ పుట్టినరోజు. తర్వాత 62 ఆఖరి అనుకుంటా, తర్వాత జల్లెలమూడిలోనే చేయడం మొదలు పెట్టారు. అందుకే నేను అంటున్నాను నేనే లాస్ట్ చూడడం కూడా అక్కడ అమ్మ పుట్టిన. ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత 2011లో
అమ్మ ఆలయం చూడడానికి జరిగి ఈ రికార్డింగ్ సందర్భంలో వెళ్ళడం, మళ్ళీ సరిగ్గా 50 సంవత్సరాలకి వెళ్ళడం, మళ్ళీ మన్నవ చూడడానికి ఇన్నిసార్లు జల్లెలమూడి వెళ్తున్నా కూడా మన్నవ చూసే అవకాశం లేకపోయింది. భూషిమామయ్య గారిని రికార్డ్ చేయడానికి వెళ్ళడం, రావురి ప్రసాద్ గారి సహకారంతో దానివల్ల మాకు ఆ అదృష్టం కలిగింది. 50 సంవత్సరం మళ్ళీ చూసే అనుభూతులు కలిగాయి. మొదటిసారి మీరు అమ్మను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీ చిన్న మనస్సు, చిన్న వయస్సు, పెద్దగా ఇంతగా ఇప్పటిలాగా మనసు ఉండకపోవచ్చు. ఎట్లా అనిపించింది ఆవిడని చూస్తే, అమ్మని చూస్తే? చెప్పాను కదా ఇందాక, అమ్మ మొదటిసారి వెళ్ళినప్పుడు ఏదో దేవత అందరూ అన్నారు కాబట్టి దేవత అనుకునేవాడిని. ఆ తర్వాత మాత్రం ఇంకా ఏదో అమ్మ దగ్గరికి వెళ్తున్నట్టే ఉండేది, దేవత దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే దేవత అంటే మనం దూరంగానే ఉంటాం, అమ్మ అంటే మనం దగ్గరగా వెళ్తాం. అందువల్ల నాకు ఎక్కువ అమ్మని దేవత కన్నా చూడడం కన్నా అమ్మగా చూడడం నాకు ఇష్టం. అమ్మలో మహత్యాలు ఉన్నాయా లేదా, అమ్మ అది చేస్తుందా ఇది చేస్తుందా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. మిగిలిన వాళ్ళు విశ్లేషించేవారు కానీ అమ్మ గురించి నేను ఎప్పుడు విశ్లేషించలేదు. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండడం, అదే సంతోషంగా ఉండేది నాకు. అంతే. ఎప్పుడన్నా మీరు అమ్మతో ప్రత్యేకంగా సంభాషణలు అమ్మ మాట్లాడటం కానీ మీరు కానీ ఏ సందర్భంలో అయినా కానీ జరిగిందా మీ జీవితంలో? ఉంటే దాంట్లో విశిష్టత ఏదన్నా ఉంటే మాకు కూడా తెలియపరచండి. అంటే ప్రత్యేకంగా నేను ఎప్పుడూ అమ్మ దగ్గర ఉండడం జరగలేదు. అయితే ఒక చిన్న అనుభవం అమ్మ ఇచ్చినది ఏంటంటే, ఆ రోజుల్లో 61, 62 మేము వెళ్తున్నప్పుడు, 62లో అనుకుంటాను, కొండమది రామకృష్ణ అన్నయ్య, గోపాలకృష్ణమూర్తి అన్నయ్య వచ్చేవారు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, మేము రాత్రిపూట వేరేగా రాత్రిలో అమ్మకి పాదాలకి నమస్కారం చేసుకొని వెళ్ళి పడుకోవడం అంతే. అమ్మ దగ్గర ఎవరు ఉండడానికి వీల్లేదు. అప్పుడు రామకృష్ణ అన్నయ్య లేకపోతే గోపాలన్నయ్య ఎవరో ఒకళ్ళు, అదరాపురం శేషరావు అన్నయ్య గారు కానీ రాత్రిపూట అమ్మ దగ్గర పడుకున్నప్పుడు మంచం గదిలో అమ్మ పక్కన పడుకునేవారు, కాపలా కానండి ఏదన్నా కానివ్వండి. నా వయసు దగ్గర మించిన ఆలోచన ఏమొచ్చేదంటే, రామకృష్ణ అన్నయ్యని వీళ్ళు బయటికి రావడం చూసి ఒకరోజు ఎందుకో దురాలోచన వచ్చింది. వీళ్ళే ఎందుకు ఉండాలి అమ్మ దగ్గర, మనం ఎందుకు ఉండకూడదు? ఎందుకు వచ్చిందా నాకు ఆలోచన లేదు, మనసులో ఆలోచన వచ్చింది. అమ్మ దగ్గర వాళ్ళే ఎందుకు పడుకోవాలి, అమ్మ దగ్గర రాత్రి మనల్ని అందరినీ వెళ్ళిపోమంటారు, నేను ఎందుకు ఉండకూడదు? అలా ఆలోచన వచ్చిన తర్వాత మర్చిపోయాం. ఓకే, 61 తర్వాత మళ్ళీ 61 ఆగస్టు 15 తారీఖున మా అమ్మగారు అమ్మకి త్రిశూలం, శంఖం, చక్రం వెండివి చేయించి ఆగస్టు 15 రోజు పూజ చేసి అమ్మకి ఇవ్వడం జరిగింది, పూజ చేయడం జరిగింది. అంటే మొదటిసారి అమ్మకి వెండి శంకు చక్రాలు, త్రిశూలాలు అమ్మగారు చేయించారు. మా అమ్మగారికి దుర్గాదేవి అంటే ఇష్టం. అందుకని అమ్మకి అలా దుర్గాదేవిగా చూసుకోవాలని మన కొమ్మూరు, రేటూరు ఉండేవారు, వారు వీరాస్వామి గారు ఉండేవారు. వారిని పర్చూరు పిలిపించి ఉన్న వెండి అంతా ఇచ్చి, ఇంట్లో వెండి అంతా ఇచ్చి కరిగి అవి చేయించమని చేయించడం. అంతకుముందు, దీనికన్నా ముందు ఏంటంటే, మేము వెళ్ళొచ్చే తర్వాత మా అమ్మగారు, మా శాస్త్రాన్నయ్య కలిసి మేము అమ్మ దగ్గరికి వెళ్ళడం. తర్వాత ఒకసారి వెళ్తుంటే అప్పుడు ఆ రోజుల్లో మాకు ఎంత ఉత్సాహం ఉండేదంటే, అమ్మ అన్నపూర్ణాలయం పక్కన ఉండేది. వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు వంట చేసి పెడుతుండేవాళ్ళు, భోజనాలు అందరూ మా అమ్మ పూజా మందిరంలో తింటూ ఉండేవాళ్ళం. భోజనాలు తక్కువ మంది ఉండేవారు కాబట్టి కుమారస్వామి గారి మందిరం అని ఉండేది, మా పూజా మందిరం, అక్కడ భోజనాలు చేస్తుండేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో చింతకాయ పచ్చడి లేకపోతే అన్నం, చారు తప్ప వేరే ఏమి ఉండేది కాదు. వచ్చే వాళ్ళకి పచ్చళ్ళు కూడా ఉండేవి కాదు. సో మా అమ్మగారు ఒకసారి మాగాయ పచ్చడి అవి క్యాన్లో పెట్టి, మాకు సెలవులు కాబట్టి, పరీక్షలు అయిపోయి సెలవులు టైం కాబట్టి సందర్భంగా తీసుకెళ్ళి జల్లెలమూడి వెళ్ళి తీసుకెళ్ళివరా అంటే ఉరుక్కుంటే వెళ్ళేవాళ్ళం. జల్లెలమూడి ఎప్పుడు వెళ్ళమంటారా అంటూ సరదా పరిగెత్తేవాళ్ళం అనమాట. ఆ రకమైన ఉత్సాహంతో పాటు ఆకర్షణ ఉండేది. అక్కడే అంటే ఇప్పుడు మన ఇంట్లో కన్నా కూడా ఎందుకు అక్కడ ఆకర్షణ ఎక్కువ ఉండేది. ఆ విధంగా వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత శాస్త్రాన్ని మాతో రావడం. ఒకరోజు మేమంతా బయలుదేరి జల్లెలమూడి పర్చూర్లో బస్సు ఎక్కాక మా రాధన్నయ్య గుంటూరులో చదివేవాడు. ఆయన గుంట నుంచి అప్పుడే బస్సు దిగితే మేము ఇలా జల్లెలమూడి వెళ్తున్నాం, రమ్మంటే మాతో పాటు వెంటనే బస్సు ఎక్కేశాడు. మా రాధన్నయ్యకి దేవుడి మీద నమ్మకం లేదు, ఎప్పుడు నమస్కారం కూడా చేయడు ఇంట్లో కూడా. సరే మేము రమ్మన్నాం కాదని మాతో వచ్చాడు.
అక్కడ జిల్లెలమూడి 7 మైలు దిగి నడిచి వెళ్ళాక అక్కడ ఆ రోజుల్లో మీకు తెలిసే ఉంటుంది, సన్నగా పెద్ద గొయ్యి ఉండేది అమ్మ ఇంటికి ముందు. ఆ గొయ్యి పక్క నుంచి నా మట్టిలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఎవరైనా వచ్చినా కూడా 7 మైల్ దగ్గర నుంచి ఉంటే కనిపిస్తుండేవాళ్ళు. ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా ఎవరైనా వెళ్తున్నా కూడా వస్తున్నా కూడా టాటా చెప్పేవాళ్ళం, వస్తున్నట్టు తెలుస్తూ ఉండేది, మధ్యలో ఏం ఉండేది కాదు. అలా సరే అమ్మ దగ్గరికి వెళ్ళాము అందరం కలిసి. లోపల అమ్మ దగ్గర కూర్చున్నాక నేను ఎందుకో అమ్మతో మా రాధన్నయ్య అమ్మ అని చెప్పాను పరిచయం చేయడానికి. అవును నాన్న, మా రాధన్నయ్య అమ్మకి నమస్కారం కూడా చేయలేదు అప్పటిదాకా. మేమంతా నమస్కారం చేస్తే కానీ తను నమస్కారం చేయలేదు. ఈవిడికి నమస్కారం చేయడం ఏంటన్న భావం కావచ్చు. అప్పుడు నేను చెప్పాక అమ్మ అంది, అవును నాన్న, నీలం చొక్కా కనిపించింది, అక్కడి నుంచి బస్సు దిగాక రావడం కనిపించింది. అప్పుడు మా రాధన్నయ్యలో ఒక విధమైన ఏంటి అమ్మ నన్ను చూడడం ఏంటి, నా చొక్కా చూడడం ఏంటి అంత దూరం నుంచి అని ఒక చైతన్యం కలిగింది. తర్వాత తను చెప్పాడు ఇది విధంగా. ఇంకా అప్పటి నుంచి మా రాధన్నయ్య అని మాకెవరికీ లేనంత భక్తి విశ్వాసాలు. అమ్మ అంటే అంత డివోటెడ్గా ఉండేవాడు. అమ్మ దగ్గర అంత డివోటెడ్గా సేవ చేశాడు, అమ్మలోనే తరించాడు. తర్వాత ఐక్యమైనారు. అట్లా జరిగింది. ఎంతమంది అక్కయ్యలు, ఎంతమంది చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది, వారి గురించి కాస్త వివరంగా చెప్పండి మాకోసం. మేము 6 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. మీ అమ్మగారి పేరు? మా అమ్మగారి పేరు తంగిరాల దమయంతి. నాన్నగారి పేరు తంగిరాల సత్యనారాయణ. పర్చూరు డాక్టర్ గారని ఎక్కువ ఆ రోజుల్లో మా నాన్నగారు పర్చూరు డాక్టర్ గారంటే అందరూ గుర్తుపట్టేవాళ్ళు. కాస్త పెద్ద అయిన తర్వాత, అంటే మీరు చిన్నప్పుడు ఆ రకం గడిపేవారు, మీరు హైమక్కయ్యతో ఏదన్నా పరిచయం కానీ చిన్నప్పుడే వెళ్ళారు కాబట్టి చూసి ఉంటారు తప్పకుండా. ఆవిడ ఎట్లా ఉండేది, ఆవిడతో మీరు ఏదన్నా సన్నిహితంగా మెలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఏదన్నా చెప్పండి. హైమక్కయ్యతో మొదట చెప్పినట్టుగా మొదట చూసాము. తర్వాత మా శాస్త్రజ్ఞతో వెళ్ళిన తర్వాత, మా శాస్త్రజ్ఞ కూడా మాతో రావడం మొదలుపెట్టిన తర్వాత కుటుంబం ముందే తెలుసు అనే ఒక ఇది ఉంది. మా శాస్త్రజ్ఞ వాళ్ళు అప్పికట్లో చదువుకున్నారు. అంతకుముందే జిల్లెల్లో కూడా అమ్మవారు అనే పేరు తెలియకుండానే వాళ్ళ పిల్లలతో మీరు అప్పికట్లో ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండేవారు. సుబ్బారాన్నయ్య మా ఇంట్లో మా రాధాన్నయ్యతో పాటు స్కూల్లో చదవడం, మా ఇంట్లోనే ఎక్కువ ఆడుకునేవాళ్ళని. తర్వాత తెలిసింది ఈ విషయాలన్నీ. ఆ రోజుల్లో అమ్మ ఏదో మహిమలు ఉన్నాయని వినేవారట, కానీ ఎక్కువ మేము ఆ రోజుల్లో మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎక్కువ పట్టించుకోలేదు. పరుచూరు వచ్చాక మా యొక్క ఆ యోగ్యత కలిగింది, జిల్లెలమూడి దర్శించే యోగ్యత. అప్పుడు ఒకసారి ఆ కుటుంబం పరిచయం అన్నాక మా శాస్త్రజ్ఞ హైమతో మాట్లాడుతూ ఉండడం. ఆ తర్వాత నేను కొంచెం భయపడేవాడిని హైమతో మాట్లాడిన, ఇంకా నాకు కొత్త కాబట్టి. తర్వాత హైమే ఒకరోజు మా శాస్త్రజ్ఞ హైమ కలిసి మాట్లాడుకుంటుంటే నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా అని నేను వెనక్కి రాబోతుంటే రా నాన్న అని పిలిచింది. సరే అక్కడ కాసేపు కూర్చోవడం. తర్వాత మెల్లిగా హైమతో చనువు ఏర్పడింది. ఆ తర్వాత 61 జూలై సెప్టెంబర్లో ఆ టైంలో అనుకుంటాను హైమని మా నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చారు. కారణం ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగా తీసుకొచ్చారా? అనారోగ్యం లేదు, ఉత్సాహం. మా ఇంట్లో ఉంచుకోవాలి. మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం హైమకి. ఎందుకో మా అమ్మ అంటే బాగా ఇష్టం. అమ్మ అంటూ కూడా తిరిగేది. ఆ విధంగా పరుచూరు మా అమ్మగారే తీసుకొచ్చి 3 నెలలు మా ఇంట్లో ఉండడం జరిగింది. అది ఐ థింక్ అప్పట్లో నాకు ఒక చిన్న సంఘటన హైమతో ఏంటంటే, హైమ చాలా బాగా పాడేది. బాగా పాడతారు. హిందీ పాటలు చాలా బాగా పాడేది. తర్వాత రాజ్బావ గారి పాట నీ నిర్మల నిశ్చల, అమ్మ మీద రాసిన పాట చాలా బాగా పాడేది. అంతకుముందు వినడం జరిగింది. సరే, ఒక చిన్న సంఘటనలో ఏం జరిగిందంటే, నేను అప్పటికి హైదరాబాద్లో పియూసీ చదువుతూ ఉండేవాడిని. పియూసీలో చేరడం జరిగింది. ఆ క్వార్టర్లీ సెలవులకి వెళ్ళాను పరుచూరు. అప్పుడు హైమ మా ఇంట్లో ఉంది. ఇంకా హైదరాబాద్ నెక్స్ట్ డే వెళ్ళడానికి ముందు రోజు రాత్రి ఎందుకో మా రాధన్నయ్యతో గొడవ జరిగింది. మీ అన్నదమ్ములు కాస్త గొడవపడ్డారు. ఏదో గొడవ నేనేదో అడిగాను, మా రాధన్న ఇవ్వనన్నాడు. దాని గురించి నాకు ఉక్కురోషం కొద్ది ఏడ్చాను. ఏడిస్తే బయట ఒక బల్లలాగా ఉండేది, ఆ బల్ల మీద కూర్చుని ఏడ్చాను. అప్పుడు హైమ వచ్చి నన్ను దగ్గర తీసి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, వచ్చి ఓదార్చింది అనమాట. ఓదార్స్తే నాకు ఎందుకు ఇదే ఛాన్స్ కదా అని, హైమ నువ్వు పాట పాడవా అన్నాను. ఎందుకంటే రేపు మర్నాడు వెళ్ళిపోతున్నాను కదా అని, తెరాజానా పాడవా అన్నాను.
అప్పుడు ఆ తెరజానా దిలికి అనుమానం కెలుటు జానా అని పాడింది. ఇప్పుడు అనిపిస్తుంది ఆ దేవత ఒళ్ళో తలపెట్టుకునే అదృష్టం మాకు. అప్పటికి ఆ భావన ఉన్నా లేకపోయినా మీకు ఆ అదృష్టం కలిగింది. ఆ రోజుల్లో మేము అక్కనే వెళ్ళాం. ఆ, అక్కగా చూసాను. దేవత అవుతుందని మనకి తెలుసు అప్పటికి. అవునవును దేవత అవుతుందని తెలియదు కదా. అక్క అలాగే ఉండేది. అవునవును. ఆ తర్వాత మా అన్నయ్య గారి తంగిరాల వెంకటేశ్వర పెద్దన్నయ్య గారి పెళ్ళికి ఉమ్, మా పొడగట్ల బిల్లో జరిగింది, తూర్పుగోదావరి జిల్లా. ఉమ్, అక్కడికి ఆడపడుచుగా తీసుకెళ్లారు మా అమ్మగారు వాళ్ళు, ఉమ్, హైమని. ఉమ్. ఆడపడుచు లాంఛనాలు అవన్నీ ఇచ్చారు వాళ్ళు కూడా. మా ఇంట్లో ఆడపడుచులాగే ఆ రోజుల్లో మాతో ఉండేది. ఓహో. తర్వాత వచ్చాక అప్పుడు రాజుబాబు గారు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి పుట్టాక బారసాలకని మా ఊరు వచ్చి పరుచూరు వచ్చి హైమని తీసుకెళ్ళడం జరిగింది. రాజుబాబు గారు తీసుకెళ్లారు మీ ఇంటి నుంచి? తీసుకెళ్లారు మా ఇంటి నుంచి, పరుచూరు నుంచి. ఆయన కూడా కొమ్మూరులో ఉండేవారు కాబట్టి అవును, పర్చూరు వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి ఆయమక్కని తీసుకెళ్ళారు. చాలా చక్కటి విషయం చెప్పారు మీరు. ఒక చిన్న అనుభవం చెప్పడం మర్చిపోయాను ఇందాక. మీరు ఒక అడిగిన ప్రశ్నకి చెప్పండి. నేను ఇందాక చెప్పాను, అమ్మ రామకృష్ణ అన్నయ్య వాళ్ళే ఎందుకు పడుకోవాలని, అవును, మేము ఎందుకు ఉండకూడదని. 63లో మేము 62 తర్వాత మా నాన్నగారు కొల్లూరు ట్రాన్స్ఫర్ అయింది, తెనాలి తాలూకా. అప్పుడు నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను కాకినాడలో. కొల్లూరు వెళ్ళాక మా అమ్మగారికి క్యాన్సర్ రావడం జరిగింది. ఓహో. క్యాన్సర్తో బాధపడుతుండేవారు. 63లో ఫస్ట్ ఇయర్ నా పాలిటెక్నిక్ సెలవుల్లో కొల్లూరు వచ్చాం సెలవులకి. మా అమ్మగారు 63 జూన్లో పోయారు. నేను అనుకోవడం డేట్ కూడా అమ్మ అనంతోత్సవాల డేటే, జూన్ 12 ఆ రోజు కూడా అని గుర్తు నాకు. సరే, అది అయిపోయింది. 13 రోజుల కార్యక్రమాలు అయిన తర్వాత అమ్మని దర్శించుకుని వెళ్దాం కాకినాడని. ఎందుకంటే 13 రోజులు అయ్యాక కాకినాడ వెళ్ళిపోయే ముందు జల్లెలమూడి వెళ్ళాను కొల్లూరు నుంచి. వెళ్ళినప్పుడు అమ్మ ఒక్కతే ఉంది, ఎవరు లేరు గదిలో. సరే, నేను కూర్చున్నాను. అమ్మకి నమస్కారం చేసి అప్పుడే నివేదన వచ్చింది. 12ంటికి నివేదన వస్తుంది కదా, మధ్యాహ్నం పూట నివేదన వచ్చింది. ఆ అన్నం అంతా అమ్మ నాకు కలిపి అన్నం ముద్దలు తినిపించింది. ఓహో. ముఖ్యంగా నాకు బాగా గుర్తున్నది ఏంటంటే కాకరకాయ కూర తినిపించింది. సరే, ఆ రోజు గడిచిపోయింది. సాయంత్రం మామూలుగా మనం అమ్మ దగ్గర కూర్చుంటాం కదా, రాత్రి 7-8ంటికి అమ్మ దగ్గర కూర్చున్నాం. అప్పుడు కూడా ఎందుకో ఎవరు లేరు చుట్టూ. అమ్మ దర్శనమిచ్చే గది కాకుండా మీకు తెలుసు వెనకాల గదిలో పడుకునేది. అవును, చిన్న గదిలో పడుకునేది అమ్మ. ఆ పక్కనే ఎవరు కాపలా కాసినా అక్కడికి వెళ్ళి అక్కడ పక్కన ఉండేవారు. అమ్మకి కాళ్ళు ఒత్తుతూ, నడుము రాస్తూ, విసనకరతో విసురుతూ. ఎందుకంటే వేసంకాలం, అప్పుడు జూన్ అంటే వేసంకాలం కాబట్టి కరెంటు కూడా ఉండేది కాదు కదా ఆ రోజుల్లో. సో ఇలా నేను అనుకోకుండా అక్కడే అమ్మకి నమస్కారం చేసుకుని వెళ్ళినవాడిని అక్కడే ఉండిపోయా. ఉన్నవాడిని అమ్మకి విసురుతూ ఎప్పుడు నిద్రపోయినా అక్కడే నిద్రపోయా, నేల మీద పడుకొని. నేల మీద ఒక రాత్రి వేళ ఎందుకో సడన్గా నాకు మెళుకు వచ్చింది. చూస్తే అమ్మ మంచం మీద లేదు. నాకు భయం వేసి ఇదేంటి నిద్ర పట్టిందని చెప్పి అమ్మను చూస్తే దక్షిణ వైపు తలుపు తీసుంది. బయటకు పరిగెత్తాను. అమ్మ బయట నుంచి ఆ రోజుల్లో తెల్ల చీర కట్టుకుని ఉండేది. సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మ చక్కగా తెల్ల చీర కట్టుకుని ఉండేవారు. బయటకు వెళ్ళి అమ్మ ఇప్పుడు నవనాగేంద్ర ఆలయము అవి ఉన్న ఆవరణ అంతా ఎందుకో పరికించి చూసింది. ఆ సైడ్ చూస్తోంది అమ్మ. నేను ఏమైందమ్మా అని అడిగాను. నా చిన్న పిల్లవాడిని, నాకేం అడగాలో నాకు తెలియదు. ఏమైందమ్మా అన్నాను. అమ్మ మాట్లాడకుండా మళ్ళీ వచ్చి పడుకున్నారు. అది అయిపోయింది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఈ అనుభవం, అప్పుడు నేనైతే కోరుకున్నానో అమ్మ దగ్గర మనం ఎందుకు ఉండకూడదని అమ్మ అనుభవాన్ని ఇచ్చింది. ఎట్ ది సేమ్ టైం నీ అర్హతకి మించి అడిగావు, నీకు కావాల్సింది ఇచ్చాను. కానీ వాళ్ళతో రామకృష్ణన్నయ్యతో, గోపాలన్నయ్యతో, లేకపోతే శేషగిరిరావు అన్నయ్య గారితో పోల్చుకోవడం నన్ను నేను. ఎవరికి ఏది కావాలో ఇచ్చింది. నాకు ఒక గుణపాఠం చెప్పింది, ఇంకెప్పుడు నీకు తెలియంది అడగద్దని. ఆ అనుభవం. తర్వాత మీ చదువు, మీ ఉద్యోగం, మీ వివాహం, ఈ సందర్భాల్లో ఎప్పుడన్నా మీరు అమ్మను దర్శించారా? దర్శించినప్పుడు మీ అనుభూతులు ఏమిటి? ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్తుండేవాళ్ళం. సెలవులు రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళాలనే ఉండేది ముందు. అందులో మా అమ్మగారు కూడా లేకపోయారు కాబట్టి 63 తర్వాత మా నాన్నగారు తణుకు వెళ్ళిపోవడం జరిగింది. రిటైర్ అయిపోయి కొల్లూరులోనే రిటైర్ అయి తణుకు వెళ్ళిపోవడం జరిగింది.
మేము అప్పుడు కాకినాడలో చదువుతుండేవాళ్ళం కాబట్టి ఇంకొక చిన్న సంఘటన ఇక్కడ మధ్యలో మర్చిపోయాను. చెప్పండి. ఒకటి చెప్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో మా అమ్మగారిని పోయిన తర్వాత చెప్పండి. అమ్మని ఎప్పుడైతే కలిసి వెళ్ళానో తర్వాత కాకినాడ వెళ్ళేటప్పుడు హైమ అప్పుడు ఆ రోజుల్లో కృష్ణలంకలో నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఉండేది. ప్రకృతి చికిత్సాలయంలో చేరింది. అప్పుడు తనకి మైగ్రెయిన్ ప్రాబ్లం కాబట్టి అప్పుడు ప్రకృతి చికిత్సాలయంలో చేర్పించారు. సాయం గారు ఉండేవారు ఆ గదిలో. నేను కృష్ణలంక హైమని చూడడానికి వెళ్ళా సాయంత్రం అప్పుడు. అంటే ఆ నైట్కి అక్కడ ఉండిపోయి మర్నాడు కాకినాడ వెళ్దామని. హైమ వెళ్ళగానే ముందు నన్ను పట్టుకుని ఏడ్చింది. అమ్మ పోయినట్టు చెప్పలేదు కదా నాన్న అని. అంటే మీ అమ్మగారు పోయినప్పుడు మా అమ్మగారు పోయినట్టు తెలియదు హైమకి. తర్వాత తెలిసింది, పోయినప్పుడు చెప్పలేదు. హైమ బాధపడుతుంది, అప్పటికి హాస్పిటల్లో ఉందని. అందుకని తర్వాత చెప్పలేదు, నన్ను పట్టుకుని బాధపడింది. సరే అది అయిపోయి తర్వాత అక్కడ జరిగే తనకి సాయం గారు పెట్టే పచ్చి బీరకాయలు, పచ్చి కూరలు ఇవన్నీ చూపించి, ఇది నాన్న నాకు ఇది పెడుతున్నారు చూడు అని అనడం. తర్వాత ఆ ముక్కుల్లోంచి ట్యూబులు అది వేసి క్లీన్ చేసుకోమని ట్యూబులే ఇచ్చేవారు. చూడు నాన్న ఇవన్నీ చేసుకోవాలి నేనని నాకు చూపించడం. జరిగే తను చేసే కార్యక్రమాలన్నీ కూడా చూపించేది. మాకు సరదాగా ఉండేది అంతే. ఎందుకంటే అక్కయ్య చెప్తున్నట్టు తమ్ముడికి చెప్పినట్టు ఉండేది. సరే అది అయిపోయి ఇది మీరు ఆ రోజు వెళ్ళి చూశారని చెప్పడం కోసంగా చెప్పారు. చూసా. అందులో ముఖ్యంగా మా అమ్మగారి గురించి బాధపడింది హైమ. అవును, మీరు అన్నారు కదా మీ అమ్మగారిని బాగా, మా అమ్మ అంటే బాగా అటాచ్మెంట్ హైమకి. అది జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మేము కాకినాడ నుంచి వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ముందు అమ్మని దర్శించుకుని జిల్లెన్మూడి వచ్చే వెళ్తుండేవాళ్ళం. ఆ సెలవుల్లోనే మాకు కూడా అనుకోకుండా ఈ అందరిల్లు మన పునాదులు వేసేటప్పుడు బాపట్ల వెళ్ళి ఇసుకతో తీసుకురావటం, ఇటుకలు అవి మోసుకురావడం, అవన్నీ అందరితో కలిసి పనిచేయడం, అదొక అవకాశం కూడా ఇచ్చింది. నాకు మైగ్రేన్ హెడేక్, సైనస్ హెడేక్ వచ్చేది. రాత్రిపూట డ్రాయింగ్స్ అవి వేసేవాళ్ళం. రాత్రి 2-3 వరకు ఉండి దానివల్ల నిద్ర సరిగా లేక పొద్దున్నే లేవగానే తలకాయ నొప్పి, బాగా విపరీతమైన తలకాయ నొప్పి వస్తుండేది. తర్వాత అక్కడ డాక్టర్ చూపిస్తే ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఆవిరి పట్టమనేవారు. సరే అది కొంచెం తగ్గింది. ఈ లోపల పరీక్షలు అయిపోయి జిల్లెన్మూడి వచ్చాను. జిల్లెన్మూడి రాగానే అప్పుడు సాయంత్రం అనుకుంటాను, అప్పుడు అమ్మకి చెప్పాను, ఇట్లా తలకాయ నొప్పి వస్తుందమ్మ, పొద్దున్న లేవగానే సూర్యోదయం అవగానే మొదలయ్యేది, మధ్యాహ్నం పడుకుంటే తగ్గుతూ ఉండేది. ఇలా ఆవిరి అది పట్టమన్న డాక్టర్, కానీ ఇంకా తగ్గపోతే తగ్గలేదు, ఇప్పుడే తగ్గుతోందని. పార్శ్వ నొప్పి అంటారు ఒక రకంగా దాన్ని. అది పార్శ్వ నొప్పి కాదు, ఇదే సైనస్ ప్రాబ్లం అంటారు. ఇక్కడ జలుబు వల్ల డ్రై అయిపోయి సైనస్ ప్రాబ్లం వస్తుంది. దానికి ఆవిరి ఒకటి ఇది అనమాట. అప్పుడు అమ్మ గజేంద్రమక్కని పిలిచి వీడికి ఆవిరి పట్టించి స్నానం చేయించింది. అంటే అమ్మ అంత శ్రద్ధ తీసుకునేది అనమాట. ఊరికే విని ఊరుకోవడం కాకుండా. అందులో ఆ రోజుల్లో గజేంద్రమక్క అంటే మేము భయపడేవాళ్ళం. రావుపేట గజేంద్రమక్క చాలా గంభీరంగా ఉండేది కదా అమ్మ. ఏదో రవితో పాటు కలిసి వెళ్ళి ఆ గజేంద్రమక్క దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆవిడ అంటే కొంచెం మనసు మెత్తన, కానీ మాట కొంచెం భయపడేవాళ్ళం. కానీ ఆ అక్కయ్య పాపం తీసుకెళ్ళి ఆవిరి పట్టించి స్నానం చేయించి, ఆ రోజు నుంచి నాకు మర్నాడు నుంచి సైనస్ ప్రాబ్లం కూడా పూర్తిగా, అంటే అమ్మ ఆవిడ ద్వారా స్నానం చేయించి మీకు బాధ నివారణకి ఒక మార్గాన్ని సుగమం చేసింది. అదే కాకుండా నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఆవిరి పట్టగానే వేడి నీళ్ళ స్నానం చేయాలనేది కూడా తెలిసింది. ఒక అమ్మ చెప్పింది. అప్పుడు ముందు దాకా కాకినాడలో హాస్టల్లో కూడా ఆవిరి పట్టేవాళ్ళం, కానీ స్నానం చేయాలనే ఐడియా ఉండేది కాదు. అమ్మ ఆ రోజు వేడి నీళ్ళతో స్నానం చేయించడం, దాంతో హాయిగా నిద్ర పట్టడం, అదొక దివ్య అనుభూతి అంతే. ఇప్పుడు హైమక్కయ్య శరీరంతో ఉన్నప్పుడు చూశారు, తర్వాత ఇప్పుడు ఆలయంలో ఉంది కదా, అప్పటికిప్పటికీ మీరు గమనించిన తేడా కానీ, మీ భావాల్లో ఏదైనా మార్పు కానీ, మీరు ఇది ఆవిడ దేవత అనే భావం మీకు ఇప్పుడు ఉందంటారా? దేవత అనే భావం ఇప్పుడు ఉంది. ఎందుకంటే అందరి అనుభవాలు చూశాక నాకు చెప్పాను కదా ఇందాకే, నాకు దేవత ఒళ్ళో తలబెట్టుకుని దేవత చేత పాటలు పాడించుకునేంత అదృష్టం కలిగిందే అనే. ఇప్పుడు అమ్మ దేవత చేసింది కాబట్టి మనం దేవతగా అంగీకరించాల్సిందే. అవును, అంగీకరించడం వేరు. మన కొన్ని అనుభవాలు మనకే ఏదన్నా ఉందా అని. నాకు స్వతహాగా అనుభవం ఏం లేదు, అమ్మ అనుభవాలు ఇస్తోంది. కానీ హైమ డైరెక్ట్గా నాకు అనుభవాలు ఏమి ఇవ్వడం లేదు ఇంకాను. బట్ హైమను మాత్రం దేవతగానే చూస్తున్నాను.
ఆ తర్వాత కూడా చాలాసార్లు ఔరంగాబాద్ వెళ్తూ కూడా హైమ మా ఇంట్లో ఉంది విద్యానగర్లో. హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి రోజు ఉండడం మాతో పాటు. తర్వాత ఇక్కడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళడం, ఔరంగాబాద్ నుంచి వచ్చాక కూడా మా ఇంటికి వచ్చి మళ్ళీ జల్లెన్మూడి వెళ్ళడం. ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే అమ్మ హైమ ఆలయ ప్రవేశం చేయడం 1968లో. ఇవన్నీ మీ అనుభవాలు. తర్వాత మీరు బహుశా మీ వివాహం అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా అమ్మని దర్శించారా మీ భార్యతో? అప్పుడు అమ్మ ఎట్లా? వివాహం అంటే ముందు 75లో నాకు పెళ్లి కుదిరినప్పుడు అమ్మ దగ్గరికి ముందు వెళ్ళాను పెళ్లి కొడుకుని చేయించుకోవడానికి. 75 అనుకోక గుంటూరులోనే పెళ్ళి నాది. సో జూన్ 19 పెళ్ళి. సో ఆ ముందు రోజు అమ్మ దగ్గరికి వెళ్ళాను మా తమ్ముడిని తీసుకుని. పెళ్లివారు డైరెక్ట్గా గుంటూరు వచ్చేలాగా నేను అమ్మని దర్శనం చేసుకుని అమ్మ చేత పెళ్లి కొడుకుని చేయించుకుని అక్కడికి వచ్చేలాగా. అమ్మ మిమ్మల్ని పెళ్లి కొడుకు చేసింది? అమ్మ నన్ను పెళ్లి కొడుకుని చేసింది. పొద్దునే వెళ్ళాము. అమ్మ పెళ్లి కొడుకుని చేయమంటే అమ్మ ఆపింది. ఏంటి ఎంతసేపు పంపదు, నన్ను స్నానం చేయించదు, బొట్టు పెట్టింది, ఏదో నూనె పెట్టింది, మిగిలిన ఏమి చేయదు. నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ లోపల వైదేహి చెల్లెలు పెళ్లి కూడా అదే ముహూర్తం ఆ రోజే. వాళ్ళు వైదేహి చెల్లెలు ఎవరు ఆవిడ? అంటే ఇప్పుడు మెహదీపట్నంలో ఉంటారు కదా, ఇప్పుడు వైదేహి తర్వాత చెల్లెలు హేమమాలిని. ఆవిడ పేరు గుర్తులేదు. ఓహో. ఆవిడ పెళ్లి కూడా అదే రోజు రాత్రి అమ్మ జల్లెలమూడిలో. ఓహో. సో వాళ్ళు ఊరి నుంచి వాళ్ళంతా వచ్చారు, పని వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ చేత నాకు తలంటు పోయించి మాసే ఒళ్ళంతా నలుగు పెట్టించి వాళ్ళ పని వాళ్ళ చేత అదృష్టం నాకు కలిగించింది. అందుకే పొద్దునుంచి నన్ను ఆపింది అమ్మ. సో వాళ్ళతో పాటు నన్ను స్నానం చేయించి వాళ్ళ పని వాళ్ళ చేత అప్పుడు బట్టలు పెట్టి భోంచేశాక పంపించింది. 74లో ముందు అమ్మ హైదరాబాద్ రావడం జరిగింది పర్యటనకి. ఆ తర్వాత 83లో అనుకుంటాను మళ్ళీ అమ్మ హైదరాబాద్ రావడం. అప్పుడు మాత్రమే పిల్లల్ని తీసుకుని వెళ్ళాను నేను. 83 కాదు, 81, 80 మధ్య అయి ఉండొచ్చు. 81లో అది మాత్రం 81లో అయి ఉండొచ్చు. మా పిల్లల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది గోపాలాచారి గారి ఇంట్లో ఉన్నప్పుడు. రాజగోపాలాచారి గారు. రాజగోపాలాచారి అఫ్కోర్స్ పెళ్ళి అవగానే కూడా, గుంటూరులో పెళ్ళి అవగానే కూడా మన్నాడు సత్యనారాయణ చేసుకున్నాక మా అమ్మ మా భార్యని, మా నాన్నగారిని, మా అక్కయ్య గారిని అందరిని కలిసి తీసుకుని కారులో వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకుని అమ్మ మళ్ళీ మాకు బట్టలు అది పెట్టడం, అమ్మ ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. చాలా అదృష్టం. ఆ విధంగా మా ఆవిడ కూడా అమ్మని దర్శించుకోవడం జరిగింది. తర్వాత పిల్లలతో అమ్మని హైదరాబాద్లో దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అమ్మని చూశారు కాబట్టి అమ్మ ఎంతో భక్తి ప్రపత్తులు ఉన్నాయి. మధ్యలో మీరు వివాహం చేసుకున్నారు. మీ భార్య గారికి అమ్మని గురించి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ఆవిడకి స్వతగా కానీ ఏమన్నా ఆవిడ కూడా ఆ అమ్మ దైవం అనే భావం ఏర్పడి ఉన్నారా? లేదా ఆవిడ దవన ఆవిడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారా? దైవంగానే భావిస్తుంది. పూజలకి అవి వస్తుంది మామూలుగా. మన ఇక్కడ లోకల్గా పూజలకి అవి ఉత్సవాలకి మామూలుగా వస్తూ ఉంటుంది. జల్లెలమూడి తరచుగా రావడం జరగలేదు. నేను వెళ్ళడమే జరిగింది. కొన్ని కారణాల కుటుంబ కారణాల వల్ల కూడా కొంత అవకాశం. తర్వాత ఒకసారి మా పిల్లల్ని తీసుకుని కూడా నేను అమ్మ ఆలయ ప్రవేశం చేశాక కూడా అమ్మ కళ్యాణోత్సవంకి వెళ్ళడం జరిగింది. ఓహో. ఐ థింక్ 86, 87లో అనుకుంటాను. 86, 87 మేలో అనుకుంటాను. ఆ పిల్లల్ని తీసుకుని అమ్మ కళ్యాణోత్సవం జల్లెలమూడిలో చూడడం జరిగింది. అప్పుడు మీరు నాన్నగారిని, అంటే అమ్మ పతిదేవులు శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, బహుశా ఆయన్ని చూస్తుంటారు. ఆయన గురించి మీ అభిప్రాయం, ఆయన ఎట్లా ఉండేవారు? వచ్చిన జనంతో ఎట్లా మెసిలేవారు? మీకు ఏ రకమైన భావం ఆయన ఎందు ఉంది? మీ అనుభవం ఏంటో చెప్పండి. నాన్నగారు పెద్దవారు కాబట్టి మాకన్నా వయసులో చాలా పెద్దవారు. అందరూ గౌరవిస్తాం, మేము తప్పకుండా మేమంటే కూడా చాలా అభిమానంగా ఉండేవారు. వెళ్ళగానే నాన్నగారు ఎప్పుడు చూసినా నాన్నగారికి ముందు కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళం. నాన్నగారు ఎక్కడున్నా కూడా నమస్కారం చేసి కానీ ఎలా బాగున్నావా అని ముందు పలకరించేవారు. ఓహో. మేము ఎవరో కూడా తెలుసు కాబట్టి నాన్నగారు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా పలకరిస్తుండేవారు. సుబ్బారావు అన్నయ్య కూడా చాలా ఆత్మీయుడిగా ఉండేవాడు. ఎక్కడొచ్చినా కూడా ఏరా వచ్చావరా అని బాగా పలకరించడం జరుగుతుండేది. మీకు ఒక అమ్మ ఉంది, మీకు జన్మనిచ్చిన తల్లి, ఈవిడ్ని అమ్మ అంటున్నారు. మీ అమ్మగారికి ఈ అమ్మకి ఏమిటి తేడా మీరు గమనించారు? ఎవరైనా చూసి ఇప్పుడు అమ్మ అన్నట్టుగా
నేను కని మీ తల్లులకి పెంపుడిచ్చా అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు చాలామంది ఉంటాం, తల్లి ఒక్కళ్ళకే ప్రేమ చూపించదు. అవును, అలా కూడా ఉంటుంది కొంత కారణాల వల్ల. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా అమ్మ ప్రత్యేకంగా మనకంటూ ప్రేమగా చూపించడం కానీ కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ అమ్మ దగ్గరికి వెళ్తే, జల్లెలమూడు వెళ్తే, అది మన ఇల్లు మన అమ్మ అన్నట్టు ఫ్రీగా మాట్లాడడం అమ్మతో. మా అమ్మతో కూడా మాట్లాడలేకపోయే వాళ్ళేమో, ఆ సరదా ఎందుకో ఉండేది. ఓహో, అందులో ఆ రోజుల్లో రవి మేమంతా ఒకే వయసు వాళ్ళం కాబట్టి వాళ్ళతో రవి వాళ్ళతో తిరుగుతూ ఉండటం, ఏదొచ్చినా అమ్మ దగ్గర సరదాగా ఉండటం, అందువల్ల ఎక్కువ అక్కడ ఆత్మీయత కనిపించేది. చుట్టూ ఆవరణ కూడా ఎవరు వెళ్ళినా మనకి హైమ కానివ్వండి, సుబ్బారావు అన్నయ్య కానివ్వండి, ఎవరైనా కూడా అన్నయ్యలు అక్కయ్యలు అనేవాళ్ళం తప్ప ఇంకో భావన లేదు కదా. విశ్వ కుటుంబం కానివ్వండి, ఏదో ఒక పెద్ద కుటుంబానికి వచ్చినట్టే ఉండేది, సరదాగా ఉండేది. మీకు అమ్మ మీతో ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ ఏదైనా ప్రత్యేకంగా చెప్పి చేయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మ ఎప్పుడు ఏవి చెప్పి చేయించలేదు. మనం ఏమన్నా మనసులో అనుకుంటే అవి జరిగేవి. నాకు నా అనుభవం అందరి అనుభవాలు కాకపోవచ్చు, కానీ ఎందుకో నాకు అమ్మ మాత్రం ఎక్కువ ప్రతి ఒక ఉత్సవం జల్లెలమూడిలో జరిగేది కానీ ఒకసారి చూడడానికి అవకాశం ఇచ్చింది మీకు. నాకు ఎందుకో తెలీదు. అంటే అమ్మ పుట్టినరోజు కానివ్వండి, అమ్మ కళ్యాణోత్సవం చూసి ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి ఒకసారి చూడడం జరిగింది. అమ్మని విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనంలో ఆ రోజు అమ్మ పైన ఉండేవారు. అవును, వాత్సల్యాలయంలో. అక్కడ దర్శనం కోసం పొద్దున్నే వెళ్ళడం చూడడం, అదే ఐ థింక్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేను. ఆ తర్వాత భోగిపళ్ళు ఒకసారి ఎందుకో సంక్రాంతికి ఉండడం జరిగింది. అప్పుడు అందరూ అమ్మ హైమ, అలంకార హైమ దీని దగ్గరే ఉంది. అక్కడ అలంకార హైమ ఇంటి పక్కన మనం ఇప్పుడు గుడికి వెళ్ళే దోవలో నుంచున్నాం, అందరూ వరుసగా నుంచోమన్నారు. అమ్మ వచ్చి అందరికీ భోగిపళ్ళు పోసింది నుంచుంటే. ఆ భోగిపళ్ళు పోయడం కూడా నేను కూడా ఫస్ట్ టైం చూడడం, అదే లాస్ట్ టైం కూడా. ఓహో, నేను కూడా చాలా భోగిపళ్ళు పోస్తుంది అమ్మ కానీ అసలు ఆలోచన కూడా రాలేదు. శుభకార్యాలంటూ అంటే అనుకోకుండా మా రాధన్నయ్యకి అమ్మాయి ఒడుగు చేసేసింది అక్కడ. మా అమ్మగారు లేరు కాబట్టి ఒకరోజు ఉన్నట్టు మా రాధన్నయ్య అక్కడ అమ్మ దగ్గర సేవ చేసేవాడు 2 సంవత్సరాలు ఉండి. అప్పుడు ఉన్నట్టుండి అమ్మ ఒకసారి పిలిచి, నీకు ఒడుగు చేసేస్తాను రా అని స్నానం చేస్తున్న గదిలోకి పిలిచి అక్కడికక్కడే అమ్మ అన్నయ్యకి ఒడుగు చేయడం జరిగింది. కానీ మా వివాహాలన్నీ కూడా అమ్మ దగ్గర ఎవరివి జరగలేదు. వివాహం జరిగాక వెళ్ళడం జరిగింది కానీ అవునా, వివాహాలు మాత్రం ఎవరికి జరగలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా నన్ను పెళ్లి కొడుకుని చేయించుకునే అదృష్టం మాత్రమే నాకు కలిగింది అక్కడ. మీ పర్సనల్గా అలంకార హైమల ఇంట్లో ఉన్నప్పుడు ఏవో లోపల నుంచి తెచ్చి ఇమ్మంది, ఎవరికో పళ్ళు ఇమ్మంది. అది పొరపాటు నేను టచ్ చేశాను అది ఇచ్చే ముందు. అమ్మ ఒక చూపు చూసింది నా వైపు. టచ్ చేసిన తర్వాత అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది నేను ముందు టచ్ చేశానని. ఓహో, అది నేను జీవితంలో మర్చిపోలేని. నాకెందుకు అమ్మ చూసిన ఆ క్షణం, అమ్మ అంటుంది కదా, శిక్ష కాదు శిక్షణే అన్నట్టుగా ఆ చూపు చాలు నాకు జీవిత పాఠం. అలాగే అమ్మ దసరాల్లో నవరాత్రుల్లో మామూలుగా వెళ్ళే అవకాశం జరగలేదు. ఒక్కసారే నాకు దసరాలు నవరాత్రుల్లో మీరు ఇప్పుడు చూసుంటారు, గర్ల్స్ హాస్టల్ ఉన్న చోట ఆ రోజుల్లో స్టేజ్ కట్టి నవరాత్రులు చేశారు. ఆ రోజు ఒకసారి అమ్మకి కిరీటం పెట్టి అలంకారం చేస్తారు. అమ్మకి పూజ చేసేటప్పుడు కిరీటం పెడతారు. ఆ ఒక్క చూపే నాకెందుకో మనసులో అలా ముద్ర పడిపోయింది. అమ్మ మంచి గులాబీ రంగులో ఆ కిరీటం పెట్టుకుని, ఒక అమ్మ ముఖం ఆ కిరీటమే నా మనసులో ఉండిపోయింది, నిలిచిపోయింది. అలాగే మనం అలంకార హైమలో ఉన్నప్పుడు కానీ అమ్మ దగ్గర ముఖ్యంగా ఆ రోజుల కొత్త రోజు అమ్మ పాదాలు ఒకటి గుర్తుండిపోతాయి. ఎందుకంటే బంగారు పట్టీలు వేసుకునేది అమ్మ కాళ్ళకి. అవును, ఆ బంగారు పట్టీలకి మించిన కాంతిలో ఆ పాదాలు ఉండేవి. అంటే అదొక మనసులో అనిపించేది, ఇంత రంగు ఉంటాయా పాదాలని. పాదాలు అసలు ఎట్లా ఉంటాయా? పాదాలకి ఇప్పటికీ నాకు అమ్మ పాదాలే గుర్తొస్తాయి తప్ప అమ్మ ముఖం గుర్తురాదు. ధ్యానంలో కూడా అమ్మ పాదాలే గుర్తొస్తాయి తప్ప అమ్మ ఫేస్ గుర్తురాదు. ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా. మీరు ధ్యానం ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఆధ్యాత్మిక సాధనలు చేశారా? చేస్తే దాని యొక్క పురోగతి, దానికి అమ్మ యొక్క
ఆశీర్వచనం ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయంటే చెప్పండి. సాధనలాగా నేనేమీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అమ్మే చెప్పింది నీకున్నదేదో అమ్మ ఒకటి నేను అడగకుండానే కొన్ని ఇస్తోంది, ఆధ్యాత్మికంగా కొన్ని నాకు పెరిగేలాగా చూస్తోంది. అది మేబీ ఇప్పటికీ నా జన్మ సంస్కారం అన్న వస్తోందేమో, అంతకుముందు లేనివి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 2009లో ఎగ్జిబిషన్ వెళ్ళడం జరిగింది. అమ్మ ఎగ్జిబిషన్, అమ్మ ఎగ్జిబిషన్లో అమ్మ స్టాల్కి పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం వీలైతే 2009 నుంచి కొంచెం వెళ్తూ ఉండేవాడిని అక్కడ సేవ చేయడానికి. అక్కడ వెళ్ళినప్పుడు ఓ రోజు ఇట్లానే పాత పుస్తకాలన్నీ కొన్ని తెచ్చారు అక్కడ ఎవరికైనా ఫ్రీగా ఇవ్వటానికి. అమ్మ మీద రాసిన పుస్తకాలు. అక్కడ రాగబంధం అని రాజపాలెం శేషు అనే రాసిన పుస్తకం చూడడం జరిగింది. అసలు ఆ పుస్తకం ఉందని కూడా నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు, అది ప్రింట్ అయినట్టు కూడా. జల్లెలమూడి ఇన్నిసార్లు వెళ్తున్నా కూడా ఆ పుస్తకం ఉందని కూడా తెలియదు. అది అక్కడ శ్రీరామూర్తి అన్నయ్య గారు ఇచ్చి ఇది తీసుకెళ్ళని, పర్వాలేదు ఫ్రీగా తీసుకెళ్ళి చదవదు, అది చూడడం జరిగింది. అది చదివాక చాలా ఇది అనిపించింది. రాజపాలెం శేష అన్నయ్య రాసినవి ఒక్కోటి చదువుతుంటే ఇంకా 2-3 కూడా చెప్పాను అది చదవండి అని. అవునా? నేను విశ్వజన్ని ఎడిటర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, అందులోంచి కొన్ని ప్రచురిస్తూ ఉండండి, చాలామందికి ఇది ఉందని కూడా తెలియదు, ప్రస్తుతం ప్రింట్లో కూడా లేదా రాగబంధం పుస్తకం అని కూడా రిక్వెస్ట్ చేశారు. తర్వాత 2000 ఇలాగే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు స్టాల్లో కూర్చున్నప్పుడు నేను మామూలుగా అంబిక అష్టోత్తర నామం చేస్తుండేవాడిని. మన పూజల్లో అమ్మకి పూజ చేస్తున్నట్టుగానే ఓం ఐం క్లీం హ్రీం శ్రీం అనసూయాయ నమః అని చేస్తుంటాను తప్ప అమ్మ మీద స్తోత్రం ఉందని తెలియదు నాకు. అంబికా సహస్రనామ స్తోత్రం ఉందని తెలియదు, అంబికా అష్టోత్తర శతనామ స్తోత్రం అని తెలియదు, అది అంబికా అష్టోత్తర నామావళి అని కూడా నాకు తెలియదు. ఏదో పూజలో చదువుతుంటాం అందరం పూజ, నాకు అది మామూలుగా చదవడం వచ్చేసింది, పూజలో చేస్తుండేవాడిని. ఆదివారాలు అమ్మ నామం చేసుకుంటే పూజ చేసుకుంటేవాడిని ఇంట్లో. అప్పుడు ఏవిఆర్ సుబ్రహ్మణ్యం, అక్కడ అంబికా సహస్రనామ స్తోత్రం ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు వచ్చేవారు మాతో పాటు స్టాల్లో. ఆయన అక్కడ చదవడం మొదలుపెట్టారు. అది అప్పుడు ఆ పుస్తకం ఉందని నేను ఫస్ట్ టైం చూశాను. అది చూసి ఇంక అక్కడి నుంచి కొంచెం అలవాటు అవుతుందని అంబికా సహస్రనామ స్తోత్రం అది మెల్లిగా అక్కడ కూర్చుని చదవడం మొదలుపెట్టా ఎగ్జిబిషన్ స్టాల్లో. 6 నుంచి ఒక అరగంట అందరం సంధ్యావందనలాగా అది చేస్తుండేవాళ్ళం. ఇది నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఆ అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా నామం చేసేవాడిని కాబట్టి ఆ స్తోత్రం ఉందని అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది. అంటే ఈ ఎరుక నాకు అమ్మ ఇచ్చింది, ఒక విధంగా వరం. అది చదవడం అలవాటైంది. ఆ తర్వాత నా అదృష్టం ఇది ప్రాక్టీస్ చేయాలి, ఎలాగైనా అమ్మ ఇది చదవడం రావాలి. లలితా సహస్రనామం కూడా ఇలాగే అమ్మ నాకు ఒక ఇప్పుడు శతకోటి నామ పారాయణ మీకు తెలిసే ఉంటుంది, కోటి నామార్చన, శతకోటి నామ పారాయణ, కోటి కాదు శతకోటి నామ పారాయణ జరిగింది 2009లో జరిగింది. అప్పుడు కూడా ఇలాగే పారాయణ రోజు 10-11 సార్లు చేయడం వల్ల అంతకుముందు చాలా బాధపడేవాడిని, లలితా సహస్రనామం రావడంలే నోటికని, ఎక్కడొక్కడ దారి తప్పేది సగం వచ్చి. ఎప్పుడైతే ఈ శతకోటి పారాయణకి చేయడం జరిగిందో రోజుకి 10-11 సార్లు చేయడం, అది కాస్త బైహార్ట్ రావడం. సో దానివల్ల ఏంటంటే ఒక దిగులు తీరింది, లలిత సహస్రనామ పారాయణ పర్వాలేదు పుస్తకం లేకుండా చదవచ్చని. తర్వాత అంబికా సహస్రనామం ఎలాగైనా ప్రాక్టీస్ చేయాలని ఇంకా అక్కడి నుంచే అంబికా సహస్రనామ స్తోత్రం చదవడం మొదలుపెట్టా. అనుకోకుండా మేము అమెరికా వెళ్ళాను జూన్లో. అమెరికా వెళ్ళినప్పుడు కూడా 90 రోజులు అక్కడ ఇదే రోజు చదువుతుండేవాడిని. ఎందుకు చెప్పానంటే ఇది ఇలాంటివన్నీ కాస్త నాకు ఒక అవకాశం. కొన్ని చోట్ల నాకు ఏదన్నా సందేహాలు వస్తే మనసులో అమ్మ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకటి చూపించేది దానికి సమాధానం. అమ్మకి ఏదన్నా ఫిలాసఫీ అమ్మ ఏదన్నా చెప్పిందని మీరు నమ్ముతారా? ఉంటే ఆ ఫిలాసఫీ ఏంటి? అమ్మకి ఫిలాసఫీ అంటూ అమ్మ ఎప్పుడు చెప్పలేదు. అమ్మని ఎవరి మీద కూడా బంధాలు పెంచలేదు, ఇలా ఉండు అలా ఉండు అని కూడా అమ్మకి చెప్పలేదు. అందుకే మనకు ఆ స్వాతంత్రం ఉంది అమ్మ దగ్గరికి వెళ్ళడానికి, అమ్మ దగ్గర ఉండడానికి. ఇప్పటికి కూడా అమ్మ మీద చేసి మనకి ఏది తోచినా అదే ధ్యాస ఉంటుంది. అందువల్ల ఒక దిగులు తీరింది. ఒకప్పుడు మనకి ధ్యానం చేస్తుంటే మనసు లగ్నం అవ్వడం లేదు, ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. లేకపోతే టిఫిన్ చేయకుండా పూజ చేస్తున్నాం, పూజ చేయాలి, ఇవి ఆలోచనలు. ఇలాంటివన్నీ కొన్ని అమ్మ అప్పుడే అనేది, ముందు భోజనం చేసిరానన్న తర్వాతే పూజ అనేది. ధ్యానం మీద మనసు లగ్నం అవ్వడం లేదంటే నీకు తోచిందే చెయ్యి అనేది.
లేకపోతే ఇన్నిసార్లు పారాయణ చేయడం లేదంటే చేస్తే చేయనని ఎక్కువైతే ఏమవుతుంది అనేది. అందువల్ల ఇటువంటివి అంటే మనకి కొన్ని ఒక మనసులో ఉన్న సంశయాలు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది మనకి. ఇప్పుడు మాకు ఆ దిగులు లేకుండా చేసుకున్నాం. టిఫిన్ చేసే పూజ చేస్తున్నాను అమ్మకి. ఒకప్పుడు అనిపించేది ఆ రోజుల్లో ఎందుకో అమ్మకి పూజ చేస్తుంటే అందరూ ఇంతంత పెద్ద దండలు గులాబీ పూలు అది తీస్తుంటే ఈవిడికి ఇంత పూజలు చేయాలా వీళ్ళంతా చేస్తుంది. శేషగిరావు అన్నయ్య గారు కానీ వాళ్ళు ఒకేషన్స్ పూజ చేస్తుంటే పూజలో పాల్గొనేవాడిని, అమ్మకి నమస్కారం చేసేవాడిని ఎందుకో మనసులో అట్లా అనిపించేది. ఆ తర్వాత నాకే అనిపించేది దురాలోచన, అటువంటి ఆలోచనలే రాకూడదు మనకి మనసులో అని. ఎందుకంటే అమ్మని అమ్మగా చూసాం, అమ్మని దైవంగాను చూస్తున్నాం. అందువల్ల ఒక ఆలోచన వచ్చింది, అది రాకూడదనే ఆలోచన కూడా మళ్ళా అదే తెలుస్తూ ఉంటుంది. అమ్మని దైవంగానా, ఆ అమ్మని మాతృమూర్తిగానా, ఆ అమ్మని అవతారంగానా, లేకపోతే ఆ అమ్మని సోషల్ రిఫార్మర్గానా, ఏదైతే మీరు ఏదిగా భావిస్తున్నారు, ఏదైతే ఇష్టపడతారు? అమ్మని ముఖ్యంగా సోషల్ రిఫార్మర్గానే. అమ్మ ప్రభావం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఎక్కడున్నా కూడా మనల్ని చూస్తూనే ఉంటుంది, మనకి ఏం కావాల్సినా చూస్తూ ఉంటుంది. మన చేత ఏమైనా, నేను అమ్మని ప్రతిరోజు వేడుకునేది ఒకటే చేస్తున్నాను, అమ్మ నీకు నచ్చిన పని ఏదైనా నా చేత చేయించు అని. నీకు నచ్చిన పని ఏదైనా నా చేత చేయించు. ఎవరికైనా దానం, ఎవరికైనా హెల్ప్ చేయడం, సేవ చేయడం కానీ ఇటువంటివి కూడా అమ్మకి ఇష్టమైన పనులే. అమ్మకి మనం ధ్యానం చేయడం కన్నా కూడా నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం అమ్మకి ఇష్టం ఎప్పుడు కూడా. ఎవరికైనా ఆదుకోవడం, ఎవరినైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవడం కానీ, ఎవరికైనా అన్నం పెట్టడం కానీ ఆకలి వాళ్ళకి, అలాంటివి ఏవైనా చేయడం అమ్మకి ఇష్టం. అందువల్ల అటువంటివి ఏమైనా చేయగలిగినా ఇది అమ్మే చేయించను అనే దీనిలో ఉంటాను నేను. ఎప్పుడైనా చేయించుకున్నా కూడా అమ్మను ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ముందు ప్రార్థించేది అదే, నీకు ఇష్టమైన పని ఏదైనా నా చేయించి వాళ్ళని. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మీకు ఏదైనా అనుభవాలు ఉన్నాయా? ఆలయ ప్రవేశం చేసేది అనుభవాలు ఏమంటే, అనుభవాలంటూ ప్రత్యేకంగా ఏముండవు. అమ్మ నన్ను ఎప్పుడు కూడా కాపాడుతుంది. నన్ను ఎప్పుడు చాలా విషయాల్లో నన్ను కాపాడుతూనే ఉంది. నేను తప్పులు చేసినా కూడా కొన్ని దాంట్లో నన్ను కాపాడుతూ ఉండింది. విశ్వాసం అంతే. విశ్వాసమే భగవంతుడు. అమ్మ ఎప్పుడో అంది, నేను ఎప్పుడు కావాల్సిన అమ్మ కావాలి. ఒకటి అమ్మ ఎప్పుడో చెప్పింది, తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదని. అలా కొన్ని కష్టాలు పెట్టినా ఇవి చేసినా మనకి కావాలని అనుభవం కోసం ఇస్తుంది. కొన్ని జరిగాయి అనుకుంటాం ఆ టైంలో, కానీ ఈ అనుభవం కోసం ఇచ్చిన కష్టమే అని చెప్పి తర్వాత మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ సేవా సమితి హైదరాబాద్ దాంట్లో మాత్రం ఈసారి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అఫిషియల్గా ఉంటున్నాం. కాకపోయినా కూడా మిగిలినప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం నాకు కలుగుతూనే ఉంది. అమ్మ అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాలప్పుడు కూడా ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది కొన్ని చోట్ల. అలాంటి వాటిలో కూడా పాల్గొనే అవకాశం దొరికింది వాళ్ళతో కలిసి. మీరు మాకు చేతనంతలో మీ దగ్గర నుంచి మీ అనుభవాలు సేకరించడం కోసంగా ప్రయత్నం చేశాం. ఇంకా మీరు ఏదైనా అమ్మని గురించి చెప్పాల్సిన మీ అనుభవాలు ఉంటే చెప్పండి. ఒక చిన్న అనుభవం మాత్రం ఒకటి చెప్పాలి. అందరికీ తెలిసిన అనుభవమే, అందరికీ అనుభవమైన అనుభవమే. అమ్మ అనుమతి లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తే, ఇంత ముందే చెప్పాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అనుభవం అలాంటిదే. ఇంకొక అనుభవం కూడా జరిగింది. అమ్మ కళ్యాణోత్సవం అనుకుంటాను 83లోనే 84లో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మామూలుగా అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా, అమ్మ వెళ్తూ బాపట్ల వెళ్ళినా కూడా అమ్మ దగ్గర బొట్టు పెట్టించుకోవడం వెళ్ళడం మనకి అందరికీ తెలిసిందే. రవి కానీ మనం అందరం కలిసి వెళ్తున్నా కూడా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బొట్టు పెడితేనే వెళ్ళేవాళ్ళం. ఇలాగే ఒకసారి వెళ్ళినప్పుడు మే 5కి అనుకుంటాను వెళ్ళాను. ముందు రోజు వెళ్ళడం జరిగింది. మే 5 రాత్రికి నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి. దాని గురించి అమ్మ రిజర్వేషన్ చేయించుకుందాం ముందు అని చెప్పి అమ్మకి చెప్పి వెళ్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్తే అమ్మ చాలా బిజీగా ఉంది ఆ రోజు. అమ్మకి చెప్పడం కుదరలా. బాపట్ల వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవాలి ట్రైన్కి, చెన్నై హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి. సో తీరా వెళ్తే అమ్మ చాలామంది చుట్టూ ఉన్నారు. అమ్మతో మాట్లాడడానికి అవకాశం దొరకల. సర్లే అమ్మకి వచ్చాక చెప్దామని బాపట్ల వెళ్ళిపోయి రిజర్వేషన్ చేయించుకున్నారు రాత్రి ట్రైన్కి. ఆ రోజుల్లో 9:30కు ఉండేది ట్రైన్, చెన్నై హైదరాబాద్ ఎక్స్ప్రెస్. రిజర్వేషన్ చేయించుకుని వచ్చేసాను. సరే సాయంత్రం వెళ్ళాలి, సాయంత్రం చెప్పచ్చులే అమ్మకి పూజ బొట్టు పెట్టించుకుంటాం కదా వెళ్ళే ముందు, అది చెప్పచ్చులే అనుకుని ఊరుకున్నాను. ఆ రోజులో 7 గంటలకి వ్యాన్ ఉండేది, 7-8కి లాస్ట్ వ్యాన్ ఉండేది బాపట్లకి. ఆ వ్యాన్ తప్పిపోతే ఇంకా వ్యాన్ ఉండేది కాదు. ఈ లోపల 7ంటికి నేను తయారై బయలుదేరాలి. అది 7:30 కన్నా 8ంటికి వ్యాన్ కల్లా బయలుదేరాలి అంటే 7ంటికి కొండమది రామ్మూర్తి గారు ఎవరో వచ్చి
నువ్వు వ్యాన్లో వెళ్ళి రేటూరు కరణం గారి ఫ్యామిలీని తీసుకురమ్మని నన్ను పంపారు. అమ్మ 7 గంటలకు వచ్చి కొండముది రామూర్తి గారు నువ్వు రేటూరు వెళ్ళి రేటూరు కరణం గారి ఫ్యామిలీని తీసుకురా వ్యాన్లో అని చెప్పి నన్ను పంపించారు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు తయారయ్యి వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. 8:30 అయిపోయేటప్పుడు వాళ్ళు దిగి నేను అమ్మకి చెప్పి వెళ్ళేటప్పటికి ఎప్పుడు వెళ్తాను నేను, నాకు ఇంకా దిగులు స్టార్ట్ అయింది. సరే అదే లాస్ట్ వ్యాన్ అదే కాబట్టి ఆ వ్యాన్లో వెళ్ళడం జరిగింది. ఈ వ్యాన్ వెళ్ళేటప్పటికి ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. అయ్యో, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమ్మకి చెప్పకుండా నేను రిజర్వేషన్ చేయించుకున్నాను కాబట్టి అమ్మకి నాకు రెండో అనుభవం ఇలా ఇచ్చింది. ఇంకా నానా తంటాలు బట్టి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేసి మర్నాడు చేరుకోవడం జరిగింది. అది వేరే విషయం. అనుమతి లేకుండా ప్రయాణం చేయటం అమ్మ దగ్గర చాలామందికి అనుభవమే, చాలామందికి జరిగింది, నాకు కూడా ఇది జరిగింది. మీ కాలాన్ని వెచ్చించి మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. చాలా సంతోషం. మాపై అందరిపై అమ్మ అనుగ్రహం సదా వర్షించాలని ఆ జగజ్జనని ప్రార్థిస్తూ సెలవు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.